రహస్యమైన భవనం, ద మిస్టీరియస్ హౌస్. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఒక పాత భవనం. సాయంత్రపు ప్రకాశంలో అది మరింత భయంకరంగా కనిపిస్తోంది. ఆ రోజు ముగ్గురు స్నేహితులు, రాజు, ఆశ్రిత మరియు వినయ్ ఆడుకుంటూ ఆ భవనానికి దగ్గరపడ్డారు. భవనం నిశ్శబ్దం, కానీ మనస్సును గందరగోళానికి గురి చేస్తోంది. గ్రామంలోని పెద్దవాళ్లు వార్నింగ్ ఇచ్చారు. ఆ భవనం లోపలికి అడుగు పెట్టకండి. అది మీకో ప్రమాదం తెస్తుంది. ఈ మాటలు పిల్లల్ని వెనక్కి తగ్గించలేకపోయాయి. కాని పిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారు. వారు ఆ భవనాన్ని దగ్గరగా చూడాలని అనుకున్నారు. అందరూ భయపడి ముందుకు నడిచారు. బల్కనీ తలుపు గర్ల్ గర్ల్ మెల్లగా తెరచింది. లోపల చీకటిగా, ధూళితో నిండిపోయింది. ఆశ్రిత ముందుకెళ్లి ఒక పాత కుర్చీ మీద ఉండిన పుస్తకాన్ని ఎత్తుకుంది. అప్పుడు అకస్మాత్తుగా గూ ఊ ఊ ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. రాజు వెనక్కి తిరిగాడు, కాని అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు ఓ శ్వేత వస్త్రధారి బొమ్మ మెల్లగా పై అంతస్తులో కదిలినట్లు కనిపించింది. పిల్లల హృదయాలు బిగుసుకుపోయాయి. వినయ్ చీకటిలోకి చూసి అరవసాగాడు. అక్కడ ఎవరో ఉన్నారు. వెంటనే ఆ బొమ్మ కదులుతూ దగ్గరికి వచ్చి, అయితే అది దెయ్యం కాదు. అది ఒక ముసలాయన. ఆయన చిరునవ్వు చేయగా అన్నాడు, నాకు ఎవ్వరికీ హాని చేయాలని లేదు. నేను ఇక్కడికి రావడం వలన మీరు భయపడతారని అనుకోలేదు. ఇది నా ఇంటి పుస్తకాల గది. పిల్లలు నవ్వుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై పెద్దలు చెప్పిన మాటలు వినాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు వారు పెద్దల మాట వినకుండా చేసిన తప్పు తెలుసుకున్నారు. అప్పటినుంచి వాళ్ళు ఎప్పుడూ పెద్దల మాటలను గౌరవించేవారు. మీరు చివర్లో పిల్లలకు నేర్పించగలిగే పాఠం. పెద్దలు చెప్పే మాటలు వినడం చాలా ముఖ్యం. మనం ధైర్యంగా ఉండాలి, కానీ అజాగ్రత్తగా మాత్రం కాకూడదు.